ప్రభు యొక్క రక్త మాంసములలో పాలివారగుట కొరకు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని అందరము కలిపి చదువుకుందాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని అందరము కలిపి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. మరొక భాగంలో మరొక వాక్య భాగాన్ని చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, మొదటి 7 వచనాలు అందరము కలిపి చదువుకుందాము. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి 7 వచనాలు అందరము కలిపి చదువుకుందాం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు, రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ శుభమని చెప్పి వ్రాయున్నది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుద్ధరణైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. అందరూ నా వెంబడి ఇలాగూ చెప్పండి. యేసుక్రీస్తు దాసుడను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, సాతాను యొక్క బంధకాల నుండి మమ్మలను విడిపించి మీ యొక్క అమూల్యమైన రక్తము చేత కొనబడిన సంఘములో మమ్మల్ని చేర్చారు. వారం వెంబడి వారము అపోస్తలులు ఇచ్చిన కట్టడలను బట్టి ప్రభు యొక్క శరీరమును రక్తమును మేము సమీపిస్తుండగా మరొకసారి అమూల్యమైన మా రక్షణకు మూలమైన ప్రభు యొక్క శరీరమును రక్తమును జ్ఞాప్తికి తెచ్చుకుంటూ మేము పాలువారు అవుతుండగా దాని వెనుక ఉద్దేశాన్ని నైనా మాలో మీరు స్థిరపరచుట కొరకు మాతో మాట్లాడమని, మీ వాక్యము చేత మమ్మలను సంతృప్తిపరచమని మీ పక్షముగా నిలబడి ఉన్న దీనదాసుడును నేను నా పట్ల కృప చూపించి యజమానివై మీ వాడుకొనుటకు కృపనివ్వమని, వచ్చిన మా అందరితో మాట్లాడమని ప్రభువు పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులరా, చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. శీతాకాలం యొక్క చలి బడలిక ఉంటుంది కనుక దేవుని సన్నిధిలో దేవుని యొక్క మాటలను బట్టి పాటలను బట్టి ఉజ్జీవం తెచ్చుకుంటూ హుషారుగా మీరు ఉండాలని కోరుతున్నాను. ఈ సమయంలో రోమీయులకు రాసిన పత్రికలో నుండి ఒక మాటను మనము ధ్యానం చేసి ప్రభు యొక్క బలను సమీపిద్దాం. పౌలు గారు తన గురించి చెప్పుకుంటూ తాను ఎవరను అని అంటున్నారంటే యేసుక్రీస్తు దాసుడను అని అంటున్నారు. దాసుడను అని అంటున్నారు. ఎందుకు తాను యేసుక్రీస్తుకు దాసుడను అని అంటున్నారో, దాసునిగా ఉండడానికి లేదా దాసునిగా ఉన్నప్పుడు మనలో కనబడవలసిన
ఒక 5 లక్షణాలు నేను మీకు జ్ఞాపకం చేసి నా మాటలు ముగిస్తాను. దాసుడు అనే ఈ మాటకి అర్థము ఏమిటి అనంటే, మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. 9వ వచనం. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి కింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చాను. ఇక్కడ ఒక యజమాని ఉన్నాడు, ఆయన కింద చాలామంది దాసులు ఉన్నారు. వారి యొక్క దాసులుగా ఉండడం అనే వివరణను ఈ యజమానుడైన ఈ అధికారి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు అంటే, నా కింద చాలామంది దాసులు ఉన్నారు. వాళ్ళు ఎందుకు దాసులు అంటే, నేను వెళ్ళమంటే వెళ్తారు, ఉండమంటే ఉంటారు, ఇది చేయమంటే చేస్తారు. కాబట్టి దాసుడు అనే మాటకు ఉన్న అర్థము ఏమిటంటే, దాని వివరణ ఏమిటంటే, పూర్తిగా మరొక వ్యక్తికి చెందినవాడు అని అర్థం. పూర్తిగా మరొక వ్యక్తికి చెందినవాడు అని అర్థం ప్రియులారా. దీనిని దాసుడు అని అంటారు. తనకంటూ తన ఆలోచన ప్రకారంగా ఏది చేయడానికి అవకాశము ఉండదు. పూర్తిగా మరొక వ్యక్తికి చెందిన వ్యక్తిగా అవుతాడు. ఆ వ్యక్తిని యజమానిగా చేసుకొని అతని ఆధీనంలోనే ముందుకు వెళ్తాడు. దీనిని దాసుడు అని అంటారు. అసలు వాస్తవంగా భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా పాపానికి దాసుడు అయ్యాడు. దేనికి దాసుడు చెప్పండి? పాపానికి దాసుడయ్యాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని రాయబడింది. ఇక్కడ అసలు మనిషి మొట్టమొదటిగా దేనికి దాసుడుగా ఉన్నాడు అంటే, పాపానికి దాసుడుగా ఉన్నాడు. దేనికి దాసుడు చెప్పండి? పాపానికి దాసుడు. ఎందుకంటే పాపము అనే అధికారం కింద ఉండి, పాపము అనే అజమాయిషీ కింద మనిషి ఉండి పాపం చేస్తూ ఉంటాడు. కనుక దాసుడుగా మనిషి దేనికి ఉన్నాడు అంటే పాపానికి. ఇప్పుడు పాపానికి దాసుడుగా ఉన్న మనిషిని దేవుడు విడిపించాలి, స్వతంత్రుడుగా చేయాలి. ఎలా మనం స్వతంత్రులుగా చేయబడ్డామంటే, యేసుక్రీస్తు తన రక్తము చేత మనల్ని కొనుక్కొని మనలను స్వతంత్రులుగా చేశాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము, 36వ వచనం కూడా చదువుదాం. 36వ వచనం. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు అని రాయబడింది. పాపమనే దాస్యత్వంలో ఉన్న మనిషిని యేసుక్రీస్తు వారు విడిపించి స్వతంత్రులుగా చేస్తారు. అది యేసులో వచ్చినప్పుడు మనకు కలిగే భాగ్యం. దీనిని పాపము నుండి విడిపించడం, పాపానికి ఆధారంగా ఉన్న సాతాను నుండి విడిపించడం అంటారు. ఇప్పుడు విడిపించబడిన తరువాత, పాపానికి దాసులుగా ఉండి మనిషి పాపము నుండి విడిపించబడిన తర్వాత ఎవరికి దాసులు అవ్వాలంటే, విడిపించిన యేసుక్రీస్తుకు దాసుడు కావాలి. ఎవరైతే మనల్ని విడిపించారో ఆ పాపము నుండి, విడిపించిన ఆయనకి ఇప్పుడు మనం దాసులం కావాలి.
పాపము అజమాయిషీ కింద ఒకప్పుడున్న మనం సాతాను అధికారం కింద అజమాయిషీ కింద ఉన్న మనం క్రీస్తు రక్తము చేత కొనబడి విమోచించబడినప్పుడు ఇప్పుడు ఎవరి అధికారం కిందకి రావాలంటే యేసు ప్రభు అధికారం కిందకి వచ్చేయాలి. యేసు ప్రభు యొక్క దాస్యత్వంలోనికి వచ్చేయాలి. ఇప్పుడు ఎవరికి దాసులుగా ఉండాలి అంటే యేసు ప్రభువుకు దాసులుగా ఉండాలి. దాని అర్థం ఏమిటి అంటే యేసు ప్రభు ఏది చెబితే అది చేయాలి. ఆయన కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి. పూర్తిగా ఆయన ఆధిపత్యంలోనికి వెళ్ళాలి. ఇప్పుడు మనకు సంబంధించిన వాళ్ళం కాము. మన ఇష్టం పనికిరాదు, మన స్వంత అభిప్రాయం పనికిరాదు. ఇప్పుడు మనం ఎవరి ఆధీనంలో ఉంటామంటే మనము నమ్మిన ప్రభువైన యేసుక్రీస్తు ఆధీనములో. ఇది అర్థమైన పౌలు గారు ఆయన ఏమంటున్నాడంటే నేను ఎవరిని అని అంటే యేసుక్రీస్తుకు దాసుడను అంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తుకు దాసులము కావాలి అని మనకు అర్థమవుతుంది. పాపానికి దాసులమైతే పాపము నుండి విడిపించబడి ఇప్పుడు ఎవరికి దాసులు అవ్వాలి? రక్షించబడిన తర్వాత యేసుకు దాసులు అవ్వాలి, యేసుక్రీస్తుకు దాసులు అవ్వాలి. సరే, ఇది రక్షణ అనుభవంలో జరిగే కార్యక్రమం, లేదా యేసుప్రభు దగ్గరికి మనం వచ్చిన తొలి అడుగులో జరిగే కార్యక్రమం, యేసుప్రభుని నమ్మడంలో జరిగిన సందర్భం. మారు మనసులో, విశ్వాసములో, బ్యాప్తిజంలో మనకు కలిగిన భాగ్యం ఏమిటంటే పాపం అనే దాస్యం నుండి విడిపించబడ్డాం. ఇప్పుడు యేసు ప్రభువుకు దాసులుగా మనము మారాం. ఇది పౌలు చెప్తున్న సందర్భం. ఇప్పుడు పౌలు గారు యేసుక్రీస్తుకు దాసుడైనట్టుగానే మనము కూడా యేసుక్రీస్తుకు దాసులమయ్యాం. దాసులు కాబడిన మనము కలిగి ఉండవలసిన సుగుణాలు ఏమిటి అనంటే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22 నుండి 22, 23, 24 వచనాలు చదువుకుందాం. దాసులారా అంటున్నాడు. ఒక నిమిషం నేను చదువుతాను, మీరు ఒకసారి వినండి. దాసులారా అని చెప్తున్నాడు. 24వ వచనంలో ప్రభువైన క్రీస్తుకు దాసులై ఉన్నారు అన్నాడు. మీరు దాసులు అని సంబోధిస్తున్నాడు. మనల్ని లేదా కొలస్సీలో ఉన్న సంఘస్థులను ఇప్పుడు వారి స్థానంలో మనం ఉన్నాం. ఇప్పుడు మనం ఎవరమని గుర్తు చేస్తున్నాడు? మీరు యేసుక్రీస్తుకు దాసులై ఉన్నారు, ప్రభువైన యేసుక్రీస్తుకు దాసులై ఉన్నారు. ఇప్పుడు మీరు యేసుక్రీస్తుకు దాసులై ఉన్నారు కాబట్టి దాసులారా అని సంబోధించి అసలు మీలో ఏమి కనబడాలి అని చెప్పాడు. పాత నిబంధనలో కానివ్వండి, కొత్త నిబంధనలో కానివ్వండి, దాసులుగా ఉండడం అనే సందర్భాలలో దాని సారాంశం అంతటిని పౌలు ఇక్కడ 2 చోట్ల చెప్పారు పత్రికల్లో. ఒకటి కొలస్సీ పత్రికలో, రెండవది ఎఫెసీ పత్రికలో. ఈ 2 చోట్ల మీరు దాసులుగా ఉండటం ఎలాగో అనే విషయాన్ని నేర్పించి సంఘానికి దాసుల గురించిన విషయం చెప్పారు. ఈ కొలస్సీ పత్రికలో కానివ్వండి, తర్వాత ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో కానివ్వండి, ఈ చెప్పిన మాటలు అక్కడిక్కడ కలిపి 5 లక్షణాలు కనబడతాయి మనకి. ఎన్ని లక్షణాలు? 5 లక్షణాలు. ముందు కొలస్సీ పత్రికలో ఉన్న లక్షణాలు చూద్దాం. ఏమిటంటే దాసులారా, 22వ వచనం, దాసులారా మనుషులను సంతోషపెట్టువారైనట్టు అన్నాడు. మొదటిది ఏంటంటే యేసుక్రీస్తు గనక దాసుడైతే ఆ వ్యక్తి ఎలా ఉండాలంటే మనుషులను సంతోషపెట్టేవాడిగా ఉండడు. మనుషులను సంతోషపెట్టేవాడిగా ఉండడు. మరి ఎవరిని సంతోషపెట్టేవాడిగా ఉంటాడు? దేవుని సంతోషపెట్టేవాడిగా, దేవుణ్ణి సంతోషపెట్టి. ఈ మాట ఇక్కడ ఇలాగే ఉంచి గలతీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. గలతీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం.
మనుషుల దయను సంపాదించుకొన జూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టుకోచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోయేదను అన్నాడు. అంటే ఇప్పుడు మనుషులను సంతోషపెట్టితే ఆ వ్యక్తి ఎవరు కాదన్నమాట? క్రీస్తుకు దాసుడు కాదు, యేసుప్రభుకు దాసుడు కాదు. మరి దాసులుగా ఉండవలసిన వాడికి ఉన్న లక్షణం ఏంటంటే, నీవు ఎవరికైతే దాసుడుగా ఉన్నావో ఆ దేవునినే నువ్వు సంతోషపెట్టాలి. ఏం చేయాలి చెప్పండి? దేవునినే దాసునికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే, మనుషులను సంతోషపెట్టడం కాదు కానీ దేవునిని ఇది మొదటి లక్షణం. మనుషులను సంతోషపెట్టకూడదు. ఎవరిని సంతోషపెట్టాలి? దేవుణ్ణి సంతోషపెట్టాలి. కానీ వ్యత్యాసం ఏంటంటే, సహజంగా రివర్స్గా మనం చేస్తాం. అసలు దేవుడు సంతోషిస్తున్నాడో లేదో మనకు అవసరం లేదు, కానీ దేవుణ్ణి సంతోషపెడుతున్నానే నేను ఆయన నమ్మి ఆయనకి దాసుడని మనం ఆలోచించం. కానీ సహజంగా మనుషులను సంతోషపెట్టాలని చూస్తాం. మనుషులను సంతోషపెట్టాలి అని గనక ఒకవేళ మనం అనుకుంటే, పౌలు అన్నట్టుగా యేసుక్రీస్తుకు మనం దాసులుగా ఉండడం కుదరదు. కాబట్టి మనుషులు ఏమనుకుంటున్నారో అది మనకు సంబంధం కాదు. మనము యేసుక్రీస్తుకు దాసులుగా ఉన్నాం కాబట్టి దాని లక్షణం ఏంటంటే, మొట్టమొదటిది నీవు దాసులుగా ఉన్న ఆ దేవునినే సంతోషపెట్టడం నేర్చుకోవాలి. దేవునిని ఎలా సంతోషపెట్టాలి అన్న వివరణ నేను మీకు ఇప్పుడు ఇవ్వలేను, కానీ సంతోషపెట్టాలని మాత్రం మీకు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుని ఎలా సంతోషపెట్టాలనేది చాలా మాటలు ఉన్నాయి. వాటి ప్రకారంగా ఆయన మనం సంతోషపెట్టగలగాలి. ఇది మన విధి. మెట్టుకు దేవునికి గనక దాసులుగా ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తిలో కనబడాల్సిన లక్షణం ఏంటంటే, అన్ని విషయాలలోనూ దేవునిని సంతోషపెట్టేవాడుగానే ఉంటాడు. ఆ వ్యక్తిని ఏమనాలంటే, దేవునికి దాసుడు ఈయన అని అనాలి. కాబట్టి ప్రియులరా, దేవునికి దాసులుగా ఉండేవారి యొక్క మొట్టమొదటి లక్షణం ఏంటంటే, అన్ని విషయాలలో దేవునిని సంతోషపెట్టాలి. అది గమనించండి. అన్ని విషయాలలో దేవుని సంతోషపెట్టాలి. ఇది మొదటి లక్షణం. రెండవ లక్షణం ఏంటంటే, 22వ వచనాన్ని మళ్ళీ చదువుదాం. దాసులారా, మనుషులను సంతోషపెట్టేవారైనట్టు కంటికి కనబడవలెనని కాక. ఏంటంట? కంటికి కనబడవలెనని కాక. ఇప్పుడు మొదటి లక్షణము దేవునిని సంతోషపెట్టడం అయితే, రెండవ లక్షణం ఏంటంటే, అందరికీ కనబడాలి అని నువ్వేదో చేయాలనుకోవద్దు. మనుషులకు కనబడటం కొరకు నేను ఏదైనా చేయాలి అని అనుకోవద్దు. ఎవరికి కనబడడం కొరకు చేయాలి? దేవునికి కనబడడం కొరకు చేయాలి. నీవు చేసేది ఎవరు చూసినా చూడకపోయినా పర్వాలా, ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా పర్వాలే, ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా పర్వాలే. కాబట్టి ఎవరు చూడాలి? అసలు దేవుడు చూడాలి. దేవుడు చూడడం కొరకే నేను చెయ్యాలి అన్న లక్షణము ఎవరిది అంటే, దేవునికి దాసుడిగా ఉండేవారి యొక్క లక్షణం. ఆ దేవుడు చూస్తాడేంటి? ఏమంటే దేవుడు చూస్తాడంటారా చూడరా? చూడరా? ఎలా చూస్తాడండి? ఆయనకి కళ్ళు లేవు కదా మనలాగా. దేవుడు చూడడు అని అనుకుంటాం సహజంగా, జనరల్గా. కానీ అసలు దేవునికి కనబడని స్పష్టమేమీ లేనే. ఆయన కన్నులకు సమస్తము తేటగా కనబడుతుందని పౌలు గారు ఎబ్రీ పత్రికలో చెప్పారు. కాబట్టి దేవుడు అన్నీ చూస్తాడు, ఆయన అన్నీ చూడగలడు. కాబట్టి ఇక్కడ దేవునికి దాసుడిగా ఉండే వ్యక్తి యొక్క రెండవ లక్షణం ఏంటంటే, మనుషులకు కనబడేలాగా చేయాలి అది ఏదైనా అనుకుంటే నువ్వు దేవునికి దాసుడవి కావు. ఇప్పుడు దేవునికి కనబడితే చాలు, దేవుడు చూస్తే చాలు నన్ను అని దేవునికి కనబడేటట్టుగా చేయాలి అనుకున్నప్పుడు ఏం జరుగుతుంది? నువ్వు దేవునికి దాసుడివి అవుతావు.
దేవునికి దాసు. దేవునికి మాత్రమే కనబడి మనుషులకి ఎవరికి కనబడకుండా చేసే మన ప్రాక్టీస్లో, భక్తికి సంబంధించిన ప్రాక్టీస్లో ఒకటి చెప్పండి. మీరు ఏదైనా ఒకటి చెప్పండి. దేవునికి కనబడకుండా మనుషులకు కనబడకుండా, క్షమించండి, మనుషులకు కనబడకుండా దేవునికి కనబడేటట్టుగా నేను ఏదైనా ఒకటి చేయాలనుకోండి. అలా చేసేది ఒకటి చెప్పండి. ఏం చేస్తే అలా కనబడకుండా ఏం చేయాలి, ఎలా చేయాలి ఒకటి చెప్పండి. ఏదైనా ప్రార్థన. మరి ప్రార్థన చేస్తే అందరూ చూస్తారు కదా, అందరు వింటారు కదా. పోనీ ప్రార్థన చేయాలి, అందరికీ కనబడకుండా చేయాలంటే ఎలా చేయాలి? మరి ఇంటి దగ్గర చేయాలి. ఓకే, యేసుప్రభు కూడా అదే చెప్పాడు, గదిలోనికి వెళ్ళి ఆ ప్రాక్టీస్. అలానే బహిరంగంగా చేయడం తప్పు కాదు. మరొకటి ఏదైనా ఒక ఉదాహరణ చెప్పండి. మనుషులు చూడకుండా, మనుషులకి ఎవ్వరికీ తెలియకుండా దేవునికి తెలిసేలాగానే నేను ఇది చేస్తాను అనడానికి సంబంధించింది ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనే హృదయంలో చేస్తే ఎవరికి తెలియదు. ఓకే, అది ఏంటది? ఆ హృదయంలో చేసే విషయం ఏంటి అంటే నిత్యం మనం చేసే ప్రాక్టీస్లే, క్రైస్తవ్యంగా మనం చేసే ప్రాక్టీస్లే. పోనీ క్రైస్తవులుగా మనం ఏమేమి చేస్తాం చెప్పండి. ఇతరులు క్షమించాలి, అది బయట చేసే ప్రాక్టీస్. మందిరంలో ఏం చేస్తాం? సరే, ఏం చెప్తే ఏమంటాడు అయినా అని అలా చూడకండి. మనం ఏమేమి ప్రాక్టీస్ చేస్తామంటే దేవుని సన్నిధికి వస్తాం, పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం, ఆరాధన చేస్తాం, వాక్యం చదువుతాం, వాక్యం చెబుతాం, ఇంకా దేవునికి కానుకిస్తాం. ఏమిస్తాం? అవునా కదా? దేవునికి ఏమిస్తాం? ఇస్తామా లేదా? మన ప్రాక్టీసే కదా. మనం చేసే దానిలో అది ఒక భాగం. అవునా కదా? ఎవరా మీరంతా? ఇస్తారు కదా. దేవునికి అర్పణిస్తాం, కానుకిస్తాం. ఇప్పుడు ఇచ్చింది దేవుడికి మాత్రమే తెలిసేటట్టుగా ఇవ్వాలనుకోండి, ఎలా ఇవ్వాలి? అందరికీ తెలిసేలాగా ఇవ్వాలనుకోండి, ఎలా ఇవ్వాలి? పోనీ చెప్పండి అమ్మా, పర్వాలేదు, మీరు చేసేదే, మనం చేసేదే. అందరికీ తెలిసేలాగా ఇవ్వాలనుకోండి, ఎలా ఇవ్వాలి? ఎలా ఇవ్వాలి చెప్పండి. ఎలా ఇస్తాం మనం? ఎలా ఇవ్వాలి? ఏమా అనౌన్స్మెంట్ చేస్తే మైకులో అందరికి వినపడుతుంది. అంటే ఇప్పుడు ఇచ్చి అనౌన్స్మెంట్ చేయించుకున్నాం అనుకోండి, అది ఎలా చేసినట్టు? మనుషులకు కనబడేలాగా. వారు దేవునికి దాసులేనా? దేవునికి దాసులు అవుతారు వాళ్ళు? అవ్వరు. ఎందుకంటే కంటికి కనబడకుండా, మనుషులకు కనబడకుండా చేయమన్నాడు కదా. ఎవ్వరికి తెలియకుండా వేసిన నీకు దేవునికే అన్నప్పుడు ఆ పెట్టలేస్తే చాలు, ఆ పెట్టలేస్తే చాలు. అందుకనే పేద విధవరాలు తనదున్నదంతా వేసిందంట. ఇప్పుడు దేవునికి అర్పణ ఇవ్వడంలో రహస్యంగా ఉండాలి అని గనక నువ్వు అనుకొని ఎవరు చూడకపోయినా పర్వాలేదు, దేవుడు చూస్తే చాలు అన్న ఆలోచనతో నువ్వు చేసావు అనుకోండి, దాన్ని ఏమంటారంటే నువ్వు దేవునికి దాసుడు. ప్రాక్టీస్ కోసం ఒకటే ఉదాహరణ చెప్పాను, చాలా ఉంటాయి మన ప్రాక్టీస్లో. క్రైస్తవ మన జీవన విధానంలో మనం చాలా చేస్తాం. ఏదైనా కానివ్వండి అది మనుషులకు కనబడాలి, అందరూ నన్ను మెచ్చుకోవాలి, నన్ను చూడాలి, నన్ను పొగడాలి అనేటట్టుగా చేస్తే అప్పుడు మనం యేసుప్రభువుకు దాసులము కాము. దేవుడు మాత్రమే చూస్తే చాలు, దేవుడు మాత్రమే చూస్తే చాలు. దేవుడే చూశాడు అనుకోండి, అప్పుడు ఎవరికి మహిమ వస్తుందో తెలుసా? దేవునికే మహిమ. ఎందుకంటే ఎవరిచ్చారో తెలీదు, ఇచ్చారు, కార్యక్రమం జరిగింది. ఇప్పుడు ఎవరికి మహిమ తెలిస్తే మరి అయ్యగారి పేరు చెప్పాలి కదా. తెలిస్తే ఏం చేయాలి? అయ్యగారి పేరే చెప్పాలి, ఇంకా అర్థం వల్ల ఇక్కడే అదే చదవాలి, అదే అనౌన్స్ చేయాలి. అప్పుడు దేవునికి మహిమ వస్తుందా? రాదు. కాబట్టి ప్రియులారా, అన్ని విషయాలలోనూ దేవుణ్ణి సంతోషపెడితే దేవునికి దాసులమవుతాం. మనుషులను సంతోషపెట్టాలని కాకుండా దేవునిని సంతోషపెడితే దేవునికి దాసులవుతాం. కంటికి కనబడాలి అన్న ఆలోచనతో కాకుండా దేవునికి కనబడాలి అన్న ఆలోచనతో దేవునికి ఏదైనా చేస్తే అప్పుడు దేవునికి మనం దాసులవుతాం. ఇది రెండవ లక్షణం. మూడవ లక్షణం ఏంటంటే ఇక్కడే ప్రభువునకు భయపడు. మూడవది ఏంటంటే దేవునికి భయపడాలి. ఎందుకు చెప్పండి? దేవునికి భయపడాలి. భయపడడం అనే ఇక్కడ పదం అర్థం ఏంటంటే
మనం ఏదైనా చేయాలనుకోండి, చేసే ప్రతి దాని వెనుక భయం ఉంటుంది. అందుకే చేస్తాం. పిల్లలు స్కూల్కి ఎందుకు వెళ్తారు? తల్లిదండ్రులకు భయపడి. ఎందుకు చదువుకుంటారు? టీచర్స్కి భయపడి. అంటే వాళ్ళ భయము వెనుక వీళ్ళకోటి సాధన జరుగుతుంది. అయ్యో మా అమ్మ నాన్నలు కొట్టేస్తారు స్కూల్కి వెళ్ళకపోతే అని వెళ్తాడు, చదువుకోపోతే టీచర్ కొట్టేస్తారని చదువుతాడు. అంటే భయం వెనుక ఒక కార్యక్రమం జరుగుతుంది. చూడండి, భయం వెనుక ఒక కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు దేవునికి భయపడి ఏదైనా చేయాలి మనం, మనుషులకు భయపడి కాదు. ఇప్పుడు ఎవరైనా పోనీ మందిరానికి రాకపోతే మా ఆయన ఏమనుకుంటాడు, మందిరానికి రాకపోతే మా ఆవిడ ఏమనుకుంటుంది, తిడతాదేమో, మందిరం రాకపోతే మా అమ్మా నాన్నలు తిడతారేమో అని పిల్లలు. అంటే మనుషులకు భయపడి ఏదీ చేయకూడదు. మనుషులకు భయపడి ఏదైనా చేస్తే మనం ఎవరికి దాసులు అవుతున్నాం? మనుషులకే దాసులు అవుతున్నాం, దేవునికి కాదు. కాబట్టి మనము చేసే దాని వెనుక ప్రభువుకు భయపడి ఏదైనా చేస్తే అప్పుడు మనం ఎవరికి దాసులము? దేవునికి దాసులం. మనుషులను సంతోషపెట్టకుండా దేవుని సంతోషపెడితే దేవునికి దాసులు అవుతాం. మనుషులకు కనబడాలి అని కాకుండా దేవునికి కనబడేటట్టుగా ఏదైనా చేయాలనుకుంటే అప్పుడు దేవునికి దాసులైన వారం అవుతాం. మనుషులకు భయపడకుండా దేవునికే భయపడి నేను ఇది చేయాలి అని అనుకుంటే అప్పుడు దేవునికి దాసులము మనము అవుతాం. అది 3వ సుగుణం. 4వ సుగుణం ఏంటంటే, చదవండి అక్కడ, ప్రభువునకు భయపడుచు శుద్ధ అలంకరణ గలవారే. 4వది ఏంటంటే శుద్ధ అలంకరణ గలవారే అని అంటే శుద్ధ హృదయముతో చేయాలంట. ఏం చేయాలి చెప్పండి? శుద్ధ హృదయం అంటే అంతరంగానికి సంబంధించిన స్థితిలో చేయాలి, బై మాట కాదు, హృదయపూర్వకంగా. దేవుడు నా హృదయంలో ఇది నిశ్చయించాడు కాబట్టి, ఇలా చేయాలనేది ప్రేరణ ఇచ్చాడు కాబట్టి అని శుద్ధ అలంకరణతో అంటే యథార్థ హృదయముతో, శుద్ధ హృదయముతో ఇది చేయాలంట. మనసులో ఇష్టం లేకుండా పైకి చేసే చర్యలు అవి మనుషులకు దాసులుగా ఉండి చేసేవి అవుతాయి. మనసులో ఇష్టం లేదు, అందరి కోసం చేస్తాం. మనసులో ఇష్టం లేకుండా బయటికి చేసేదాన్ని ఏమంటారంటే మనుషులందరి కొరకు, మనుషులకు దాసులు అవుతాం కాబట్టి చేస్తాం. ఇప్పుడు మనసులో ఇష్టపడి బయటికి చేస్తే అది దేవునికి దాసులయ్యే విధానం, దానిని శుద్ధ అలంకరణతో చేయడం అంటారు. కాబట్టి దేవుని సంతోషపెట్టడం దేవునికి దాసుడిగా ఉండే లక్షణం. దేవునికి కనబడేలాగా ఏదైనా చేయడం దేవుని దాసులకు ఉండే లక్షణం. దేవునికి భయపడి చేయడం దేవునికి దాసులుగా ఉండే లక్షణం. హృదయపూర్వకంగా హృదయములో ఆశ కొలది చేసేదానిని దేవునికి దాసులుగా ఉండే లక్షణం. 5వ లక్షణము ఏంటి అనంటే, అమ్మా, శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులయుండుడి. ప్రభువు వలన స్వాస్యమును ప్రతిఫలముగా పొందుము ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయడి. మనస్ఫూర్తిగా చేయడం 5వ లక్షణం. 5వ లక్షణం ఏంటి చెప్పండి? మనస్ఫూర్తిగా చేయడం. హృదయంలో నిర్ణయం కొలదే చేయాలి, హృదయంలో లేకపోయినా చేయకూడదు. 5వది ఏంటంటే మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా చేయడంలో మనం ఎవరికి దాసులం అవుతాం అంటే దేవునికి దాసులం అవుతాం. ఇక్కడ ఈ చదువుకున్న వాక్య భాగాలలో మధ్యలో ఒకటి ఉందండి. దేవునికి దాసులుగా ఉంటే వారు ఏమవుతారు తెలుసా? ప్రభువు వలన స్వాస్యాన్ని పొందుతాం. ఇది ఫలితం. ప్రభువు వలన స్వాస్యాన్ని పొందుతాం. ఇవన్నీ ఎందుకు చేయాలండి? దేవునికి అసలు నేను దాసుడిగా ఎందుకు ఉండాలి? ఇప్పుడు మనుషులను సంతోషపెట్టకుండా దేవుని నేను ఎందుకు సంతోషపెట్టాలంటే, మనుషులకు కనబడకుండా దేవునికి కనబడేటట్టుగా నేను ఎందుకు ఇవన్నీ చేయాలంటే, మనుషులకు భయపడి కాకుండా దేవునికి భయపడి నేను ఎందుకు చేయాలంటే, మనసులో ఇష్టం లేకుండా చేయకుండా ఇష్టపడి ఎందుకు చేయాలంటే, మనస్ఫూర్తిగానే ఎందుకు చేయాలంటే దేవుడు నాకు ప్రతిఫలము ఇస్తాడు కాబట్టి. ఈ పరలోక స్వాస్యాన్ని దేవుడు నాకు ఇస్తాడు కాబట్టి, ఇచ్చేది ఆయనే కాబట్టి ఆయనకే దాసులుగా ఉండి నేను ఇవన్నీ
చెయ్యాలి అని ఇక్కడ పౌలు చెప్తున్నాడు. 5 లక్షణాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ 5 లక్షణాలలో మనం నిమగ్నమైనప్పుడు, ఈ 5 లక్షణాల్లో ధన్యులమైనప్పుడు వారిని ఏమంటారంటే దేవునికి వీరు దాసులు అంటారు. ఇదే విషయాన్ని పౌలు గారు ఎఫెసీ పత్రికలో కూడా చెప్పారు. చూడండి, ఆ మాట చదువుకుని మనం ముగించుకుంటాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 6-7 వచనాలు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 6-7. మనుషులను సంతోషపెట్టి వారు చేయునట్లు కంటికి కనబడటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువుకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. దీనిని ఏమంటారంటే దేవునికి దాసులు అవ్వడం అంటారు. దేవునికి దాసులు. సరే, ఇప్పుడు దేవునికి దాసులుగా ఉండే వారికి ఉండే 5 లక్షణాలు, దేవునికి దాసులుగా లేని వారికి ఉండే 5 లక్షణాలు చెప్పుకున్నాం. మొదటి లక్షణం ఏంటి చెప్పండి, అందరూ చెప్పండి. మొదటి లక్షణం ఏంటి? దేవునికి దాసులుగా ఉండేవారి మొదటి లక్షణం ఏంటి? దేవునిని సంతోషపెట్టడం దేవునికి దాసులుగా ఉండే లక్షణం. దేవునిని అన్ని విషయాలలో దేవునినే సంతోషపెట్టాలని చూస్తే దేవునికి దాసుడుగా ఉన్నామని అర్థం. మనుషులను సంతోషపెట్టాలని చూస్తే దేవునికి దాసులం కాదు. మనుషులకు కనబడకుండా దేవునికి కనబడేటట్టుగా చేయాలి ఏదైనా అని అనుకుంటే నువ్వు దేవునికి దాసుడివి. అందరికీ కనబడేలాగా చేయాలనుకుంటే దేవునికి దాసులం కాదు. మూడవది, దేవునికి భయపడి చేస్తే దేవునికి దాసుడు, లోకానికి భయపడి చేస్తే దేవునికి దాసుడు కాదు. 4వది, హృదయములో ఆశ కొలది చేస్తే దేవునికి దాసులైనట్టు, హృదయంలో ఆశ లేకపోయినా తిట్టుకుంటునో గొనుక్కుంటునో చేస్తే దేవునికి దాసులము కానట్టు. కాబట్టి మనస్ఫూర్తిగా చేస్తే దేవునికి ఇష్టపూర్వకంగా చేస్తే దేవునికి దాసులు. ఇష్టం లేకుండా కష్టమైపోతుంది అనుకుని చేస్తారు అనుకోండి, అప్పుడు దేవునికి దాసులము కాదు. కాబట్టి ఈ 5 లక్షణాలు జ్ఞాపకం పెట్టుకోండి. ఈ 5 లక్షణాలు నిమగ్నమైన వాడు దేవునికి దాసుడవుతాడు. ఆ వ్యక్తికి ప్రభువు వలన స్వాస్యం వస్తుంది. ఆ ఫలాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే ఈ లోకములో దేవునికి దాసులుగా పౌలు ఏమన్నా ఆలోచిస్తున్నాడంటే, నేను ఒకప్పుడు ధర్మశాస్త్రానికి దాసుడనయ్యాను. ధర్మశాస్త్రానికి దాసుడైనప్పుడు ఆయన ఎలా జీవించేవాడో తెలుసా? ఇప్పుడు ఈ 5 లక్షణాలకి వ్యతిరేకంగా చెప్పుకున్నామే అలాగే బ్రతికేవాడు. మనుషులను సంతోషపెట్టాలనే బ్రతికాడు. అందరి ముందు నేను భక్తి కలిగిన వాడిని కనుపరుచుకోవడం కోసమే బ్రతికాడు. దేవునికి భయపడకుండా వాళ్ళ యోధా మత అధికారులకు భయపడి బ్రతికాడు. మనసులో ఆశ లేకపోయినా చేశాడు. కాబట్టి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా చేయలేదు. ఇవన్నీ దేవునికి దాసులుగా లేకుండానే చేశాడు. పాపానికి దాసుడిగా ఉండి అటువంటి ఆయన మార్పు చెంది ఆయన అంటున్నాడు, ఇప్పుడు నేను ఎవరినో తెలుసా? యేసుక్రీస్తుకు దాసుడు. ఎందుకంటే నేను ఏం చేసినా ఇప్పుడు మనుషుల కోసం చేయను, దేవుని కోసమే చేస్తాను. దేవునిని సంతోషపెట్టడం కోసమే చేస్తాను. దేవుడు కనబడడం కోసమే చేస్తాను. దేవునికి భయపడి మాత్రమే చేస్తాను. దేవునికి నేను నిశ్చయించుకొని ఇష్టపడి చేస్తాను. మనస్ఫూర్తిగానే చేస్తాను. కష్టముగా భావించి చేయను అనే ఆలోచనలోనికి పౌలు వెళ్ళిపోయాడు. ప్రియమైన వారు, దీనినే సరి అయిన పరిచర్య అంటారు. సంఘములో నీ బాధ్యత ఏంటో, సంఘములో నీ స్థానం ఏంటో, దేవుని కొరకు అందరూ పని చేయాలనేది సంఘ నియమం కదా. దేవుని కొరకు అందరూ పరిచర్య చేయాలనేది దైవ నియమం కదా. ప్రతి అవయవము పని చేయాలి కదా. అయితే ఈ పనులలో ఈ కార్యాలలో దేవునికి దాసులై మనం చేయాలి. దేవునికి దాసుడై చేయాలి. దేవునికి దాసుడిగా ఉండి చేస్తున్నప్పుడు దేవునినే సంతోషపెట్టాలన్న ఆలోచనలోనికి వెళ్తావు. దేవునికి కనబడకుండా నేనేది చేయను, మనుషులు చూడకపోయినా పర్వాలేదు, దేవునికి కనబడేటట్టుగా చేస్తాను, మనుషులకు కనబడకుండా చేస్తానని, దేవునికి భయపడి మాత్రమే చేస్తానని, హృదయంలో ఆశ కొలది చేస్తానని, కష్టంగా భావించి చేయనని ఈ దేవుని దాసులుగా ఉండే సుగుణాల్లోకి మనం వెళ్ళిపోతాం. కాబట్టి ప్రియమైన వర్లరా, ప్రేమతో మిమ్మల్ని కోరుకుంటున్నాను, దేవునికి దాసులుగా ఉండి చేస్తే స్వాస్యం వస్తుంది. ఇప్పుడు ఫలము అనే దేవుని స్వాస్యాన్ని ఎందుకు మనం పొందుకోలేమంటే,
అసలు ఎందుకు దేవుడు నాకు పరలోకం ఇస్తాడో లేదో నాకు అనుమానం వస్తుంది, ఎందుకు నన్ను నరకం నుండి తప్పిస్తాడో లేదో నాకు అనుమానం ఎందుకు వస్తుంది, నేను దాసుడిగా ఉండేది దేవుడికి అనుకోండి, ధైర్యం వస్తుంది. ఇప్పుడు మనుషులకు దాసులుగా ఉండి మనుషులను సంతోషపెట్టడం కోసమే పరిచర్య చేస్తే, మనుషులకు కనబడడం కోసమే పరిచర్య చేస్తే, మనుషులకు భయపడే చేస్తే, హృదయంలో ఆశ లేకపోయినా చేస్తే, ఇష్టం లేకపోయినా కష్టంగా భావించి అదేదో ఒక డ్యూటీలాగా చేస్తే అదేమవుతుందంటే నువ్వు మనుషులకు దాసుడు అయ్యావు కాబట్టి ఫలమేమీ రాదు, పొందుకోలే. కాబట్టి ప్రియమైన వారలారా, పౌలు ఆయన చెప్పగలుగుతున్నాడు, నేను యేసుక్రీస్తుకు దాసుడు. ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రియులారా, మనుషుల మధ్య మనం అన్నీ చేస్తాం, మనుషుల కోసం చెయ్యం. అందరితో ఉండే చేస్తాం, అందరి కొరకు చెయ్యం. అది దేవుని కొరకే చేస్తాం. అందరితో ఉండి ఎందుకు చేస్తామో తెలుసా? వీళ్ళ కోసమే మన పరిచర్య. కాబట్టి చేసే పరిచర్య దేవునిది. ఎవరికి చేస్తున్నాం? మనుషులకి చేస్తున్నాం కాబట్టి మనుషుల మధ్య చేస్తాం. అయితే మనుషుల గొప్ప కోసం చెయ్యం, దేవుని గొప్ప కోసం చేస్తాం. ఇదే సూత్రం. కాబట్టి అందరి మధ్య మన పనులు ఉన్నాయి, కానీ వీళ్ళందరినీ మెప్పించడం కోసం కాదు, దేవునిని మెప్పించడం కోసం ఈ పనులు ఉన్నాయి. అయితే వీళ్ళందరూ ఫలం పొందాలని చేస్తాం, వీళ్ళందరూ బాగుపడాలని చేస్తాం, వీళ్ళందరికీ మేలు కలగాలని చేస్తాం. కాబట్టి మేలు మనిషికి కలగాలి, మహిమ దేవునికి కలగాలి. కాబట్టి గొప్పతనం దేవునికి కలగాలి, మనము ఉపకారం పొందాలి. కాబట్టి దేవునికే ఘనత రావాలి, మనము దాని వలన మేలు పొందాలి. అందుకనే దేవునికి దాసులుగా మనం ఉండాలి.